దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరలా మేమందరము కలిసి మీ నామాన్ని బట్టి మీ చిత్తాన్ని బట్టి మీరు మా ఎడల చూపిన ప్రేమను, మీరు మా పట్ల చూపుతున్న సంకల్పాన్ని తెలుసుకుని మీ నామాన్ని హెచ్చించుటకు ప్రభువా మీరు ఇచ్చిన వాక్యమంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మరలా మేమందరము కలిసి మీ మాటల కొరకు వేచి ఉన్నాం. దయ చూపించండి, మాతో మాట్లాడండి. దైవికమైన మాటలు మాకిచ్చి మమ్మల్ని బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కింద 6 వచ్చిన భాగాలు మనం చదువుకుని ధ్యానించాము. తిరిగి మరలా ఈరోజు 7, 8, 9 వచ్చిన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. కొలసి సంఘానికి పత్రికను రాస్తున్నటువంటి పౌలు గారు ఈ 1, 2, 3 అధ్యాయాల ముగింపు భాగంలోనికి వచ్చి తిరిగి 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కొన్ని సంఘానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన సంగతులు మరలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు కనిపించే 2 వ్యక్తులు ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో కనిపిస్తూ ఉన్నారు. అందులో ఒక ఆయన తుకికు. ఎవరైనా తుకికు. ఇతన్ని గూర్చి పౌలు గారు సంబోధిస్తూ ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, తోడి సేవకుడు. నమ్మకమైన పరిచారకుడు అని సంబోధించాడు, తోడి సేవకుడుగా సంబోధించాడు. ఒక సేవకుడు ఒక విశ్వాసిని గూర్చి కానీ ఒక పరిచారకుడిని గూర్చి కానీ నమ్మకాన్ని కనుపరచడానికి కొలమానం ఏమిటనంటే వారిలో ఉన్న భక్తి, విశ్వాసపు, దైవ లక్షణాలే. అదే ఎవరమైనా కొలమానంగా తీసుకోవాలి. వారిని ఎలాగ మనము పురుకొల్పాలి, ఎవరిని ఎలాగ బలపరచాలి, వారి ద్వారా మనము ఏ విధమైనటువంటి సంగతులు మనం తెలుసుకోగలుగుతాం, ఇతనికి పని అప్పచెప్తే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాలు చాలా ప్రాముఖ్యం. అందుకని పౌలు గారు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడిన మాటలలో ఆ మాట అలాగే ఉంచుకుని జస్ట్ ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1, 2 వచ్చిన భాగాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడగు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. తిమోతి గారితో మాట్లాడినప్పుడు కూడా పౌలు గారు సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులకు మాత్రమే పని అప్పగించాలి అని. ప్రత్యేకించి దైవ సంబంధమైన పని చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా ఉన్నతమైనది. ఎవరు పడితే వాళ్ళు అప్పచెప్తే ఆ పని పాడయ్యేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. పని అప్పగించటంలో వారికి ఉన్నటువంటి నైపుణ్యం అన్ని విషయాల్లో కూడా బాగుండాలి. మాట బాగుండాలి, చూపు బాగుండాలి, పద్ధతులు బాగుండాలి, చేసేటువంటి పని బాగుండాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. కనుక వీటిల్లో మరి తుకికును కొలమానంగా తీసుకుని పౌలు గారు ఆయనకు చాలా బాధ్యతలే అప్పగించాడు. తుకికు అనే మాటకు అదృష్టవంతుడు అని అర్థం. తుకికు అనే మాటకు అదృష్టవంతుడు అని అర్థం. ఇతను ఆసియా దేశస్థుడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచన భాగంలో ఆ మాట రాయబడి ఉంది. అక్కడ ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిమును అని రాయబడింది. చూసారా? ఈ తుకికు ఆసియా దేశస్థుడు.
ఇతనికి పౌలు గారు ఇచ్చినటువంటి ఆ స్థితి నమ్మకమైన పరిచారకుడు, తోడి సేవకుడు. ఇతడు సేవకుడు, పరిచారకుడు, పనివాడు కూడా. అయితే ఇతను తుకికును పంపడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇతను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఇతను. ఎందుకనంటే దైవ సంబంధమైనటువంటి ఒక మంచి గుణాలు ఇతనిలో మనకు కనబడుతూ ఉంటాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచన భాగంలో కూడా ఇతనిని సంబోధిస్తూ నికోపోలిలో శీతాకాలం గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్థమానైనను తుకిక్కునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయమంటున్నాడు. నిజంగా తీతుతో మాట్లాడుతూ అర్థమైన తుకిక్కును మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను, మీ దగ్గరికి మీరు పంపినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు అక్కడ ఉంటారు అంటున్నాడు. తుకికు యొక్క ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే ఒక రాయబారితనాన్ని తుకికు అప్పగిస్తాడు పౌలు గారు. అంటే రాయబారి అంటే ఏంటి? ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అందించి వాళ్ళని బలపరచటం. పౌలు గారు ఈయన నమ్మి ఆయా ప్రాంతాలకు వెళ్ళి చక్కగా వారిని బలపరిచి రావడానికి తుకికును ఎన్నుకున్నాడు. ఈయన చాలా చక్కగా దేవుని యొక్క మాటలన్నిటినీ కూడా వాళ్ళకు క్రోడీకరించి ఆ సంఘంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని వాటికి చక్కని పరిష్కారాలు చూపి వారిని మరలా బలపరిచి మరలా తిరిగి వచ్చేవాడు. అలాంటి సుగుణాలు కలిగినటువంటి వాడు. సంఘం ఎవరిది? సంఘం ఎవరిదమ్మా? క్రీస్తుదే కదా. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు కదా. సంఘంలో అవయవాలు ఎవరు అంటే క్రీస్తు శరీరంలో భాగాలు కదా. కానీ ఇంత గొప్పదైనటువంటి సంఘాన్ని, సహవాసమును ఎవరు పడితే వాళ్ళకి అప్పగించడానికి ఉంటుందా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ఈరోజు క్రీస్తు సంఘం అనేది ముక్కలైపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళు, మీరు అక్కడికి వెళితే కనుక నువ్వు ఇక్కడికి వచ్చే ఏమీ సమస్య లేదు. తుక్కికి అక్కడ ఉంటాడు, ఆయన అందరికీ మంచి చేస్తాడు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏమీ లేవు, నీ దగ్గరికి నేను పంపుతున్నాను అని. కనుక ఒక వ్యక్తిని నమ్మి అక్కడికి పంపిస్తున్నామనంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి, అతను ఏ విధమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. నాకు తెలుసు కొంతమంది సేవకుల్లో పలానా ఆయన్ని నేను పిలవాలనుకుంటున్నామండి, పలానా ఆయనని ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి పలానా సేవకుడిని మేము పిలుద్దాం అనుకుంటున్నామండి అంటే ఈ ఉన్న సేవకుడు అంటున్నాడు, ఆయన ఉన్నో పిలుతూ ఎందుకు, నన్ను పిలు, నేను వచ్చి మాట్లాడేస్తాను అని చెప్పిన సేవకులు కూడా ఉన్నారు. అసలు ఎవరైనా నిన్ను చూసి పిలవాలి తప్ప నన్ను పిలు అని ఎప్పుడు అడుక్కోకూడదు. అసలు దాని విలువ పోయినట్టే లెక్క. దేవుని ప్రేమను బట్టి మీరు మా దగ్గరికి రావాలని మనం పిలవాలి కానీ అంతే తప్ప నన్ను పిలండి అని ఎప్పుడు మాట్లాడుకో. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రూపులు బయలుదేరాయి, ప్రమాదం అవుతుంది. కానీ తుకీకులో ఇలాంటి అవలక్షణాలు ఏమీ తుకీకులో లేవు. కాబట్టి పౌలు తుకీకును నమ్మాడు. అంతేకాదు ఎఫెసీ సంఘంలో పౌలు గారు చాలా కాలం అక్కడ ఉండి సేవ చేశాడు. ఎక్కువ కాలం పౌలు అక్కడే ఉన్నాడు. ఎఫెసీ సంఘాన్ని బలపరిచి అక్కడుండి దేవుని యొక్క మాటలు అందించి చాలా గొప్పగా వారిని చూశాడు. చాలా ప్రయాసపడ్డాడు పౌలు గారు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 8వ వచన భాగం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచన భాగం. 3 నెలలు గడిపెను. ఆ తర్వాత 9వ వచన భాగంలో కూడా తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరుగును గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము 2 సంవత్సరాలు సుమారుగా అక్కడ ఉండి పరిచయం చేశాడు ఎఫెసీ పట్టణంలో.
అన్నిటికన్నా ప్రమాదకరమైన పని ఏదైనా ఉందంటే అది దేవుని పనే. దానికి ఏముందండి అనుకుంటారు చాలామంది కదా. చాలా సులువు, ఏముంది బైబిల్ పెట్టుకున్నారు మాటలు చెప్తే సరిపోద్దని అనుకుంటారు చాలామంది అనుకుంటారు. అతి ప్రమాదకరమైన పని ఉందంటే దేవుని పని. కనుక అలాంటి పనిలో 2 సంవత్సరాల వరకు ఎఫెసీ పట్టణం ఒక భయంకరమైనటువంటి పట్టణం. ఆ పట్టణం అంతా విగ్రహారాధనతో నిండిపోయినటువంటి పట్టణం. అలాంటి పట్టణంలో సువార్తను ప్రకటించి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం కొరకు ప్రయాసపడ్డాడు పౌలు గారు. అలాంటి సంఘానిలో తర్వాత చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ తుకికును ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ చెరసాల్లో పెట్టారు. ఆ తర్వాత ఈ 21వ వచనంలో 6వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో, మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు, అంటే ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి లెటర్ రాశాడు, కొలస్సీ సంఘానికి లెటర్ రాశాడు. ఆ లెటర్లు కూడా తీసుకుని సేవకుడైనటువంటి తుకికు అప్పగించి నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకుని మీకు తెలియజేస్తాడు. నేను ఎలా ఉన్నానో, నేను ఏం చేస్తున్నాననే విషయాలు, నా గురించినటువంటి సంగతులు, ఓ సంగమా మీకు తుకికు వచ్చి మీతో మాట్లాడతాడు అన్నాడు. అంతేకాదు, మీరు మా సమాచారము తెలుసుకున్నటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిని. ఏం జరిగిందంట? మీ హృదయములను ఓదార్చుటకు అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? సంఘములో సేవకుని యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. సంఘంలో ఉన్నవారు బలహీనతలు తెలుసుకుంటున్నాడు. సంఘంలో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఏంటో అర్థం చేసుకుంటున్నాడు. ఒక మంచి పరిచారకుడు. మనం కూడా చాలా మంచి పరిచారకులు. ఎవరెలా పోయినా మనం పట్టించుకోం, ఎవరెలా చనిపోయినా పట్టించుకోం, ఎవరక్కడికి వెళ్తున్నా పట్టించుకోం, బైబిల్ అక్కడ పెట్టి మధ్యలో అటు ఇటు తిరిగినా పట్టించుకోం. పేరుకు మాత్రం పరిచారకులం. బాధ కలగట్లేదు కదా. నిజంగా ఎంత గొప్ప స్థితి! ఒక పరిచారకుడు చేసేటువంటి పని ఎంత గొప్పదో. క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. కనుక ఏదో వచ్చి వెళ్ళిపోయామనే సంగతులు కాకుండా మనము మంచి ఆరాధికులమైనప్పుడు ఈ సంఘము క్రీస్తు సంఘములో ఒక అవయవముగా, ఒక పనివానిగా, ఒక విశ్వాసిగా, ఒక పరిచారకునిగా ఉండడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అని ఆ సంఘాన్ని ముందు ప్రేమించేటువంటి గుణం రావాలి మనకి. ప్రేమించాలి, ఆ సంఘాన్ని ప్రేమించాలి. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘం మీద నీకు ప్రేమ లేనప్పుడు ఆ సంఘంలో వచ్చి కూర్చుని ఏం ఉపయోగం ఉంటుంది? కనుక మంచి పరిచారకుడుగా వాళ్ళను ఓదారుస్తున్నాడట. పౌలు గారిని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. సంఘమంతా ప్రభు చాలా ఇబ్బందుల్లో, బాధలో ఉంది. తుకికును అక్కడికి పంపించాడు. ఆయన వారి విషయాలన్నీ తెలుసుకున్నాడు. పౌలు గారు ఇచ్చినటువంటి లెటర్ తీసుకెళ్ళాడు. వాళ్ళందరినీ కూడా ఓదారుస్తున్నాడు. ఎంత మంచి సేవకుడు చూడండి. అసలు ఈ రోజున సంఘంలో కాపరి కనిపించకపోతే వెంటనే చాలామంది కనపడరు. కాపరి ఇవాళ రారు, ఆయన ఇవాళ రారంట అని తెలిస్తే చాలు, చాలామంది ఏమవుతారో తెలియదు. అంటే ఎంత బలహీనంగా ఉన్నారు చూసారా? కాపరి లేడు అని అనగానే వెంటనే చెదిరిపోయేటువంటి ఆ గుణం మంచి గుణమేనా? ఒక పరిచారక ధర్మాన్ని కలిగినటువంటి వారు లేరు అనే సంగతి తెలిసినప్పుడు మరింత బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుని, లేకపోతే మరి మనం ఉండాలి కదా, అక్కడ ప్రార్థనలో నడిపించాలి, ఆరాధనలో నడిపించాలి, వాక్యంలో నడిపించాలి. ఎవరు బలహీనంగా ఉన్నారో తెలుసుకోవాలి, వాళ్ళని బలపరచాలి. ఎంతసేపు నా బాధ నా బాధ నా బాధ నా బాధ అంటే మరి సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం తెలుసుకోవద్దా? అది మన బాధ్యత. అందుకనే మనము
సంఘాన్ని కనిపెట్టుకుని ఉండాలనేటువంటి స్థితి కల్పిస్తున్నాడు. ఆ తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా ఒక మాట చెప్తాడు చూడండి. 11వ వచనంలో, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తుకికును ఎఫెసునకు పంపితిని అన్నాడు. ఎక్కడ పంపించాడంటమ్మా? ఎఫెసుకి పంపించాను తుకికును. అతనికి అదృష్టవంతుడు అనే పేరు, ఆసియా దేశస్తుల్లో ఉన్నవాడు, కానీ మంచి పరిచారకుడు, తోడి సేవకుడు. కనుక ఇలాంటి సుగుణాలు ఎంత మంచివి. మరి బాధ్యత కలిగి ఉండాల్సిన అనుభవాలు మరి మనకు కూడా ఉండాలి కదా, మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత అక్కడే మరొక సందర్భంలో మరొక వ్యక్తిని కూడా పౌలు గారు జ్ఞాపకం చేశారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం కూడా చూస్తే, మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. రెండో వ్యక్తి ఎవరు అంటే ఒనేసిము. మొదటి వ్యక్తి ఎవరు? తుకికు. రెండో వ్యక్తి ఒనేసిము. అమ్మ అర్థమవుతుందా? నేనేదో చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. అర్థమవుతుందా? ఎంతకన్నా గట్టిగా అరవలేను, మరి ఓపిక లేదు ఇక్కడ. నిద్ర వస్తుంది, కళ్ళు తోగినట్టుగా బలహీనం అయిపోయాం అలాగా. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రం, నిలబడగలిగే కృపనిచ్చినందుకు. కనుక మీరు మా స్థితి తెలుసుకోవాలి, మీ హృదయములు అతడు ఆదరించాలి. కాబట్టి అతనిని అంటే ఎవరైనా అతనిని అంటే ఎవరు? తుకికు. అతని సహోదరుడైన ఒనేసిము, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిము, వీళ్ళిద్దరినీ కలిపి నేను పంపుతున్నాను అన్నాడు. ఒనేసిము అంటే అర్థం ఏంటంటే ఉపయోగకరమైనది, లేదంటే సహాయకరమైన అని అర్థం. ఇతను కూడా చాలా గొప్పవాడండి, సామాన్యవాడు కాదు. ఇతను కూడా చాలా గొప్ప వ్యక్తి. ఉపయోగకరమైనది లేదంటే సహాయకరమైన అని అర్థం. ఒనేసిము రాసుకుంటున్న వాళ్ళు రాసుకోండి చక్కగా. చాలా దైవికమైనటువంటి గుణాలు కలిగిన వాడే ఇతను. ఒనేసిము అనేటువంటి వారు ఎవరనంటే, ఇతడు ఒక బానిస. దాన్ని మన భాషలో చెప్పాలంటే మనం పాలేరుతనం అంటాం కదా. పాలేరుతనం అంటే బానిస బతికే కదా అది, అలాగనమాట. ఇతను ఒక బానిస. ఇతను ఫిలోమోను దగ్గర పనిచేసేటువంటి ఒక బానిస. ఫిలోమోను అటువంటి ఒక ధనవంతుడు. ఆయన ఆ ధనవంతుని దగ్గర ఒక బానిసగా బ్రతికేవాడు. అయితే మరి అక్కడ ఏం జరిగిందేమో తెలియదు కానీ ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయాడు. అతని దగ్గర నుంచి పారిపోయిన తర్వాత అప్పటికే రోమా ప్రభుత్వ హయాములు, అప్పటికే పౌలు చెరసాల్లో ఉన్నాడు. మరి ఇతను ఏం చేశాడో ఏమో తెలియదు మొత్తం మీద, కానీ చెరసాలలో పౌల్ని కలుసుకున్నాడు ఇతను. దేవుని సంకల్పం మరి విచిత్రమైంది అది. ఫిలోమోను ఇంటి దగ్గరేమో సంఘం ఉంది, అక్కడి నుంచి పారిపోయాడు. మరి ఎలా కలిశాడో తెలియదు, మొత్తం మీద పౌల్ని కలిశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ బానిస పౌలు గారి యొక్క సువార్తను విని అక్కడ మారు మనసు పొందాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. అక్కడ మారు మనసు పొంది పౌలు యొక్క హృదయాన్ని గెలుచుకుని ఎంత బాగా మారిపోయాడంటే చాలా గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఒక బానిస. ఒక తుకికును ఎంతలాగా నమ్మాడో ఈ ఒనేసిమును కూడా పౌలు అంత బాగా నమ్మాడు. నిజంగా ఒకసారి చూడండి, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూడండి, ఎంత బాగుంటుందో. 8వ వచన భాగం నుండి, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఖైదీనై ఉన్న పౌలను నేను
ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనోసిము అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు తెలిసిన, నా బంధకాలలో నేను కన్న కొడుకు ఒనేసిము అంటున్నాడు, నా కుమారుడు అంటున్నాడండి. ఎవరిని పట్టుకుని? ఒక బానిసను పట్టుకుని నా కుమారుడు అంట. బానిసని ఎవరైనా కుమారుడు అంటారా? రే పాలేరుగా నువ్వు అలా కూర్చోరా, నువ్వు పాలేరుగాడువురా, నేను వాండ్రనే నువ్వు పాలేరువురా అంటారు కదా. కానీ అలాంటి స్థితిలో పౌలు చెరసాలలో, బంధకాలను ఎందుకంటే చెరసాలలో ఉన్నాడు కనుక అన్నించి అయితే పారిపోయాడు. ఎవరి దగ్గర నుంచి పారిపోయాడు? ఫిలోమన్ దగ్గర నుంచి పారిపోయాడు కదా. రమేష్ అర్థమవుతుంది ఆయన? ఫిలోమన్ దగ్గర నుంచి పారిపోయాడు కదా. ఆ ఫిలోమోనుకు మళ్ళీ లెటర్ రాశాడు. పారిపోయింది ఎవరి దగ్గర నుంచి? ఆయన దగ్గర నుంచే కదా. ఆయన ఇంటి దగ్గర సంఘం ఉంది. మళ్ళీ ఆయనకి లెటర్ రాసి, నాయనా నీతో మాట్లాడాలని నాకు అనిపించింది, మాట్లాడుతున్నాను, అంతేకాదు నేను పెద్దవాణ్ణి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వృద్ధుడను, పెద్దవాణ్ణి, నువ్వు నా మాట గౌరవిస్తావని నీకు నేను రాస్తున్నాను. నేను ఖైదీగా ఉన్నాను, అయినా సరే క్రీస్తు ప్రేమను బట్టి నిన్ను వేడుకొనుట మంచిదనుకుని నీకు లెటర్ రాస్తున్నాను. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము, అక్కడ పుట్టినోట్లో సహాయము అని రాయని చూసిరా, సహాయకరమైన అని అర్థం ఉందా అక్కడ 3వ దాంట్లో? ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు, బతిమాలుతున్నాడు అంటున్నాడండి పౌలు గారు. ఎందుకంటే ఈ ఫిలోమోను అనేటువంటి ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుని దగ్గర ఇతడు బానిస. ఈ బానిస చెరసాలలో పౌలు గారిని కలిసి అక్కడ మారు మనసు పొంది రక్షించబడ్డాడు, క్రీస్తుని అంగీకరించాడు. ఇప్పుడు అతన్ని తిరిగి మళ్ళీ నీ దగ్గర చేర్చుకోమని చెప్పడం కోసం, ఇదిగో ఒనేసిము కోసం నీకు ఈ లెటర్ రాస్తున్నాను. ఎవరైనా ఒప్పుకుంటారా? ఆడు నా దగ్గర నుంచి పారిపోయాడు, ఆడికి నీ రికమెండేషన్ ఏంటి కదా. అలాగే కదా మాట్లాడతాం, అలాగే సహజంగా మాట్లాడే మాట అదే కదా. ఆడు వెళ్ళిపోవడం ఏంటి, ఆడికి నువ్వు వత్తాసేంటి, మీ గౌరవం పోతుంది అనవసరంగా, మీరు ఇందులో జోక్యం చేసుకోకండి అంటారు ఎవరైనా. అయితే నిజంగా ఆ బానిస కొరకు రాస్తూ పౌలు గారు అంటున్నాడు చూడండి, ఎంత బాగా, ఎంత మంచి మాటలు ఆ ఒనేసిము కోసం రాస్తున్నాడు చూడండి. అతడు, అమ్మ నేనే చదువుతానమ్మ, నీతో పరిగెట్టలేను నేను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకర. గతంలో అతడు నీకు పనికిమాలినోడే, గతంలో అతడు మంచోడు కాదు, గతంలో నీకు అన్యాయం చేసినోడే, నీకు ప్రయోజనం లేనివాడే. కానీ ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఒకప్పుడు మనము లోకానికి పనికిరాని వాళ్ళమే, సంఘానికి పనికిరాని వాళ్ళమే, ఎవరికి ఉపయోగం లేని వాళ్ళమే. కానీ మన ప్రభు మనలను అందరికీ ఉపయోగకరంగా మార్చాడు. ఎంత మంచోళ్ళు చేసాడు. మనం అసలు మామూలుగా మంచోళ్ళమా అంటే పరమ దుర్మార్గులు. మనం మంచోళ్ళమా? అసలు మంచోళ్ళం కానే కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని క్రీస్తు రక్తము చేత కడిగి మనలను మంచోళ్ళుగా మార్చాడు. మనం ఎప్పటికీ కూడా దేవునికి రుణస్థులుగానే ఉండాలి, ఎప్పటికీ రుణస్థులమే. కాబట్టి నాయన నేను అతన్ని నీకు పంపిస్తున్నాను. 12వ వచనంలో నా ప్రాణమి వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపుతున్నాను. ఆ పదాలు చూడండి, అసలు నా ప్రాణము వంటి వాడు. అసలు ఎందుకు ఇలా చెప్పాలి అని అంటే, అతడు మారినటువంటి విధానం, అతనిలో ఉన్నటువంటి మార్పును గురించి చెప్తూనే, మరి అతని దగ్గర బానిసగా ఉండి వెళ్ళిపోయాడు కదా, అంత తొందరగా నమ్మబుద్ధి వేస్తుందా? మరి అతను ఎంతలాగా మారిపోయాడో, ఎంత మంచోడో, ఎంత మంచి ఉపయోగకరమైన వాడో అని చెప్పడానికి నా ప్రాణము వంటి వాడనే పదం ఉపయోగించాడు. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరినైనా సరే ఇలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నామా? మాట్లాడలేదు. కనీసం పేరుకు తగిన లక్షణాలు ఉన్నాయా? నీకున్న ఏ పేరైతే ఉందో, నీకు ఏ పేరైతే ఉందో ఆ పేరుకు తగిన లక్షణాలు ఉన్నాయా?
నేను పేర్లు ఎట్టట్లేదులేండి, ఇంకా పేర్లు చెప్పనులేండి. కనీసం ఆ పేరుకు తగినటువంటి లక్షణాలున్నా మనం ధన్యులమే. దేవుడు నన్ను ప్రేమించి ఈ పేరు నాకు ఇచ్చాడు. లోకంలో నీకు చాలా పేర్లు ఉండొచ్చు, ముద్దు పేర్లు, బండ పేర్లు, చాలా ఉండొచ్చు. కానీ దేవునిలో నీకు పేరు ఉంది కదా, కనీసం ఆ పేరుకు తగిన లక్షణాలున్నా మనం గొప్పవాళ్ళమే. నా ప్రాణము వంటి వాడైనటువంటి ఒనేసిమును నేను నీ దగ్గరకు పంపుతున్నాను నాయనా. అంతేకాదు, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకోవాలనుకున్నాను. కానీ నీ ఉపకారము బలవంతము చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలని నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. నా దగ్గర పని చేయడానికి, నా దగ్గర ఉండడానికి నేను ఉంచుకుందాం అనుకున్నాను అతన్ని, కానీ నీ పర్మిషన్ కోరుకుంటున్నా. అమ్మాయి కూర్చో. నీ పర్మిషన్ లేకుండా నేనేమీ చేయకూడదు. ఏంటంట? నీ పర్మిషన్ లేకుండా నేనేం చేయకూడదు. అసలు ఎంత మంచి ప్రేమను మీరు పౌలు దగ్గర ఉన్నటువంటి విధానం అదే అర్థం చేసుకోవాలి. పౌలు దగ్గర విధానం అదే అర్థం చేసుకోవాలి. వాక్యం జరుగుతున్నప్పుడు ఎవరు పడతాడు లేచి వెళ్ళిపోకూడదు. తప్పనిసరి పరిస్థితి అనుకుంటే తప్ప వెళ్ళకూడదు. అంతేకాదు, ఏదైనా ఒక పరిస్థితి కలిగినప్పుడు దానికి తగినటువంటి విధంగా పర్మిషన్ తీసుకోవాలి. పౌలు గారు చూడండి, ఇప్పుడు నిజంగా అక్కడ చెప్పాల్సినంత అవసరం ఏముంది? ఫిలోమోనుతో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దవాడు, గొప్పవాడు, అపోస్తలుడు, తను అధికారికంగా చెప్పే వయసు ఉంది అతనికి. కానీ ఏమంటున్నాడు? నా దగ్గర ఉంచుకుందామని అనుకున్నాను, కానీ నా పరిస్థితి బాగులేదు, అయినా సరే నీ పర్మిషన్ లేకుండా నేనేమీ చేయకూడదు అనుకుంటున్నాను, అందుకే నీ దగ్గరికి పంపిస్తున్నాను. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడైన వానిగాను, విశేషముగా నాకును, శరీర విషయమందు, ప్రభు విషయమందు, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము ఎడబాసి ఉండెను. అతన్ని దేవుడు దూరం చేయడం మంచిగా. అసలు వాళ్ళకున్న స్థితిలో కొద్ది కాలము ఎడబాసి ఉండెను అంటున్నాడంటే, అప్పుడప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఎందుకు ఇలా జరిగిందని మెదిలిపోయి బాధపడిపోయి చచ్చిపోతూ ఉంటాం. కానీ పౌలు గారు అంటాడు, సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నవని. ఒక రకంగా ఫిలోమోను దగ్గర నుంచి పారిపోవడం మంచిదయింది. ఎవరికి? ఒనేసిముకి. ఎందుకంటే ఫిలోమోను దగ్గర నుంచి పారిపోగానే అక్కడ ఎవరు దొరికారు అంటే పౌలు గారు దొరికారు. నిజంగా పౌలే ఒకవేళ దొరక్కపోతే తన బతికి ఎలా ఉండేదో తెలియదు. అందుకే అతను మారడానికే కాబోలు, అతడు ఉపయోగకరంగా ఉండడానికే కాబోలు, అతడు మంచివాడిగా ఉండడానికే కాబోలు అని దేవుడు కొంతకాలం దూరపరిచాడు కాబోలు అంటే. అతని కొరకు ఒక ఉత్తరమే రాశాడు. అంతేకాదు, ఆ ఉత్తరం కూడా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడింది. చూడండి, ఒక ఉత్తరం రాయడము, ఆ ఉత్తరం పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు మరలా దేవుడు రాయించాడంటే ఎంత గొప్ప స్థితి అందులో ఉందో దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలో మీరు ఆలోచించాలి. దేవుడే ఒక లెటర్ని ఇందులో రాయించాడంటే అతని కొరకు ప్రత్యేకించి ఎంత గొప్ప స్థితి అర్థం చేసుకోవాలి. ఒనేసిము లాంటి ఆ మంచి మనస్సు దేవుడు మన పట్ల కూడా కోరుకుంటున్నాడు. పౌలు గారు అంటాడు, అతన్ని నీ దగ్గర పెట్టుకో, అతన్ని దగ్గర ఉంచుకో, అతడు నీకు నాకు కూడా ఉపయోగకరమైన వాడు. అక్కడ ఇంకా మంచి మాట మాడతాడండి. అక్కడ చూడండి 17వ వచనంలో, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. అతడు నీకు ఏదైనా నష్టం కలగజేస్తే, నీకేమైనా రుణం ఉంటే అది నా లెక్కలో చేర్చు. అసలు ఆ మాటలు ఏంటండి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పత్రిక చదవండి, మనకు ఆ సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు పూర్తిగా. అతడు నీకేమైనా నష్టం కలిగిస్తే నా లెక్కలో చేర్చు. ఒకవేళ నీకు ఇంకా ఏమైనా రుణం ఉంటే అది కూడా లెక్కలో చేర్చు, నేను ఇస్తానండి. అందుకే ఎవరైనా ఏదన్నా చేశారనుకోండి, వినండి చక్కగా, ఎవరైనా ఏదన్నా చేశారనుకోండి, మనం ఊరికి ఆవేశపడిపోయి వాళ్ళ మీదకి వెళ్ళకూడదండి. అసలు వెళ్ళకూడదు మనం. అసలు పౌలు గారికి ఏం సంబంధం అని అతను నష్టపరిస్తే నేను ఇస్తానంటాడు. కాబట్టి ఇంటి ఎదురుగుండా ఏదో బదలు కొట్టేసాడు అనుకోండి, ఏదో పోగొట్టేసాడు అనుకోండి,
మన గుమ్మాలను ఏదో బదలు కొట్టేసాడు అనుకోండి, అసలు ఇది ఎవడు చేసాడు, ఎప్పుడు చేశాడు, ఆరాల అనవసరం. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఇది మేలుకే జరిగింది. ఎవరైతే ఇది చేశారో తండ్రి వారికి మారు మనసు దయచేయనైనా, వారు మార్పు పొందినట్లుగా చేయనైనా ప్రార్థన చేయి. ఆ నష్టపరిహారం మనమే పెట్టుకుందాం అనుకుంటున్నానంటే, కొన్ని విషయాల్లో మనం ఓర్చుకోవాలి, సహించుకోవాలి. మనం ఎన్ని వీడియోలు తీసినా, ఫోటోలు తీసినా దేవుని ముందు అది అవసరమా? ఏదో సాక్ష్యంగా ఉపయోగపడతాయి అనుకుంటాం, కానీ అసలు గట్టిగా ఉపయోగిస్తే కనుక దేనికి పనిచేస్తాయి? రాజకీయ నాయకులు వాళ్ళోళ్ళే, కలెక్టర్ వాళ్ళోళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళోళ్ళే, అందరూ వాళ్ళోళ్ళే. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఇదిగో నా దగ్గర వీడియో ఉందంటే వీడియో తీసే ఇలాంటి వీడియోలు 100 పుట్టిస్తాను అంటాడు. దానికైనా చెప్పగలుగుతామా? పెద్ద వీడియో ఎవరంటే దేవుడే, దేవుడేనండి. కాబట్టి దేవుడి కన్నా గొప్పడు భూమి మీద ఎవడు లేడు. కాబట్టి మనం ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అతను నష్టం చేశాడా, నా లెక్కలో వేసేయి. ఇంకా నీకేమైనా రుణం ఉన్నాడా, అది కూడా నా లెక్కలో వేసేయి, నేను ఇస్తాను. అయినా పౌలు గారు మాట్లాడు ఎంత బాగుంటుంది చూడండి అక్కడ. పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. అసలు ఏంటండి అసలు? అతను రుణం ఉంటే నా ఖాతాలే, అతను నష్టం చేస్తే నా ఖాతాలే, కానీ నీ ఆత్మ విషయంలో నువ్వు నాకు రుణంగా ఉన్నావు, నువ్వే నాకు రుణంగా ఉన్నావు అంటున్నాడు. అంత గొప్ప ప్రేమను కనుపరిచి ఒనేసిమును ప్రేమించి చేశాడంటే ఒక కట్టు బానిసను దేవునికి ఉపయోగకరమైన ఒక మంచి వ్యక్తిగా దేవుడు మార్చడానికి ఇష్టపడ్డాడు. ఫిలోమోను కూడా అతన్ని చేర్చుకున్నాడు. ఫిలోమోను కూడా అతన్ని చేర్చుకుని హత్తుకున్నాడండి అతన్ని. 20వ వచనంలో, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము అని చెప్పాడండి. అంటే ఫిలోమోను అతన్ని ప్రేమించాడు, అతన్ని హత్తుకున్నాడండి. ఒక బానిసని ఎవరు హత్తుకుంటారండి? అందుకే సంఘంలో ఉన్నప్పుడు, సంఘ సహవాసంలో ఉన్నప్పుడు నేను అందుకే చెప్తూ ఉంటాను, ఎప్పుడో ఏ కుర్చీకి ఉన్నావు చూసుకున్న ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళిపోతావు. ఎలాగా నా కుర్చీ దగ్గర కూర్చోబడిపోతావు, ఈ కుర్చీ నాది, ఇంకా ప్లేస్ మారవు. ఏ పేటకి ఎక్కడ కూర్చున్నావు ఆ పేట దగ్గరే అతుక్కుపోతూ ఉంటావు, అది నాది. ఎవరితోనూ కలవవు, నువ్వు ఎవరితోనూ సహవాసం చేయవు, నువ్వు వస్తావు పోతావు. అసలు ఎందుకు సంఘానికి వస్తున్నావో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలియదు. ఒక కట్టు బానిసను ఒక ధనవంతుడైనటువంటి ఫిలోమోను హత్తుకుని చేర్చుకున్నాడంటే సంఘంలో ఏ భేదం ఉందని చేర్చుకున్నాడు చెప్పండి? సంఘంలో కులభేదం ఉందా? సంఘంలో మతభేదం ఉందా? సంఘంలో ప్రాంత భేదం ఉందా? ఏ భేదం ఉంది? ఇక్కడ అందరూ సమానమే కదా. ఏ భేదం ఉంది? ఇక్కడ అందరూ సమానమే. అటువంటి స్థితిని కలిగి, అందుకే దేవుడు ఈ యొక్క పత్రికనే పౌలు గారి చేత రాయించి అది పరిశుద్ధ గ్రంథములోనే పెట్టాడంటే అది ఏ స్థితితో అర్థం చేసుకోవాలి. అందుకే ఫిలోమోను నమ్మకమైనటువంటి ప్రియ సహోదరుడు మీ వద్దకు పంపుతున్నాను, ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడ సంగతులు మీకు తెలియజేస్తారు అంటాడు. అంత నమ్మకమైనటువంటి స్థితి. ఇతడు నా ఎముక వంటి వాడు, ఇతడు నా ప్రాణం వంటి వాడు అని చెప్పడానికి ఎవరున్నాం? కనుక నష్టం కలిగిస్తే స్తోత్రం, మంచి చేస్తే స్తోత్రం, తోలనాడిన స్తోత్రం. కాస్త ఓర్చుకుని సహించుకుని నిలబడగలిగేటువంటి ఆ యోగ్యత ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేకపోతే నీ ఇంటి చుట్టూ ఉన్నవారికి నువ్వు ఎలాగ మంచి సాక్ష్యం కలిగి ఉండగలుగుతావు? ఎవరిని నువ్వు మార్చుకోగలుగుతావు? ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి పౌలు ఆ రోజున ఏంటి ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయి వచ్చేసావా? ఎవరా నువ్వు, ఎంత తప్పు చేసావు నువ్వు, ఇలాంటి నాగరికి ఎందుకు వచ్చావు, అతల పోరా అని ఒకవేళ పౌలు కూడా అలాగే మాట్లాడితే ఒనేసిము దక్కేవాడా దేవునికి? ఒక మంచి పరిచారకుడు దొరికేవాడా దేవునికి? మీరు చెప్పండి, మీరు అందరూ మంచివాళ్ళా లేదా నేను మంచివాడినా? పోయి మీరు అందరూ నీతిమంతుళ్ళా? పోయి నేను కూడా నీతిమంతున్నా? చెప్పండి, మనందరం చాలా గొప్పవాళ్ళమా? అసలు ఏ పాపం లేనటువంటి గొప్ప నీతిమంతులు మనందరమును. మరి ఎవరినో ఎలెత్తి చూపేంత ధైర్యం ఎందుకు చేయాలి మనం? అంత చేయగలిగే హక్కు ఉందా మనకు? అసలు నాకు అర్థమవుదు. ఎవరు మంచివాళ్ళు? ఎవరు మంచివాళ్ళం కాదు. కానీ ప్రభువునందు మనల్ని ఏం చేశాడు దేవుడు అంటే నీతిమంతులుగా చేసుకున్నాడు. ప్రభువునందు నీతిమంతులుగా చేసుకున్నాడు. మనం ఎవరు మంచివాళ్ళం కాదు. మరి ఎవరమో కాదని తెలిసినప్పుడు మళ్ళీ ఎదుటి వాళ్ళు ఎలుత్తి చూపించే ధైర్యం మనము చేయకూడదు.
ఎందుకంటే ఆ స్థితిలో నుంచే మనందరం వచ్చిన వాళ్ళం. వాళ్ళు ఇప్పుడు ఏ పాపంలో పడి బతుకుతున్నారో అదే పాపం నుంచి మనం కూడా వచ్చేవాళ్ళం. ప్రభువుకు దొరికేం కాబట్టి ఇలా ఉన్నాం, వాళ్ళు ఇంకా దొరకలేదు కాబట్టి అలా ఉన్నారు. చీటికి మాటికి అలాంటి వాళ్ళు అనొద్దు అనొద్దు అనొద్దు. పౌలు గారిలాగా ఓర్చుకుందాం, సహించుకుందాం. ఎవరైనా కనబడి ఏమండి పలానా ఆయన చాలా మంచోడు, మీ సంఘంలో చేర్చుకోండి ప్లీజ్ అండి అని చెప్పే స్థితి ఎలా ఉంది మన దగ్గర? ఎవరున్నారు? మీ సంఘం అంట కదండి, అయ్యో బాబోయ్ దండమండి బాబు, ఏం చెబుతున్నావు బాబు అక్కడ నువ్వు బోధ? ఏం నేర్పుతున్నావు వాళ్ళకి బోధ? నోరేసి కడిపోతున్నారు ఇంటి దగ్గర, ఏమి నేర్పుతున్నావు నువ్వు అని అంటంటే దేవునికి అవమానం కదా అది. వాళ్ళని సంఘంలో చేర్చుకోండి. ఏమండి మీ సంఘానికి వస్తారంట కదా, ఎంత మంచోళ్ళు అండి వాళ్ళని, ఒక్కలైనా సాక్ష్యం చెప్తారా మన గురించి? అలా ఉంటే మనం కూడా ఒనేసిములమే కదా, మనం కూడా తుక్కికి లాంటి వాళ్ళమే. చూడండి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచన భాగం 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఇప్పుడు ఒనేసిములో ఉన్న పాప స్వభావం ఏమైపోయింది? చచ్చిపోయింది కదా. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది అంటే నూతన స్వభావం వచ్చింది, ఆ ప్రాచీన స్వభావం పోయింది కదా. కనుక పాపములో బ్రతికితే పాపానికి దాసులుగానే ఉంటాం. మనం ఆ పాపంలో ఉండకూడదనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా చూడండి, 8వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. ఎంత మంచి పని చేశారు చూసారా. పాప శరీర ఆకారం మనకి ఇవ్వబడింది. భయంకరమైనటువంటి శోధనలో మనం ఉంటున్నాం, పాపంలో మనం ఉంటున్నాం. ఆ పాపం నుంచి విడుదల కలిగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణ వల్లే ఒక తుకికు రక్షించబడ్డాడు, ఒక ఒనేసిం రక్షించబడ్డాడు, ఒక పౌలు రక్షించబడ్డాడు, ఒక ఫిలోమోన్ రక్షించబడ్డాడు. అలాగే మనం కూడా రక్షించబడ్డాం. కనుక పాపమునకు దాసులము కాకూడదు మనము. ఎందుకు మనం బల తీసుకుంటున్నాం? దేనికి అనుకుంటున్నారు? బలారాధన దేనికి అనుకుంటున్నారు? తీసుకుంటున్నాం పాపపు స్థితిలో నుండి బయటకు వచ్చిన మనం తిరిగి మరలా పాపపు స్థితిలో పడిపోకుండా ఉండడానికి. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం తిరిగి మరలా ఆ నీతి తత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికే మళ్ళీ బలారాధనలో పాల్పంపులు పొందుకున్నాం. మన ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరం మనల్ని శుద్ధి చేస్తుంది. దాని కొరకే మనం బలలో పాల్గొంటున్నాం. అలా శుద్ధి చేయబడినవాడు ఒక ఒనేసిం ఉన్నాడు అందులో. నిజంగా ఒనేసిముని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాగా చదవండి. అతని యొక్క స్థితిని బట్టి, అతని హృదయ స్థితిని బట్టి నా ప్రాణము వంటి వాడు అని చెప్పాడంటే పౌలు గారు, ఆ స్థితిలో దేవునికి మనము దగ్గరగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు నాయన. మీ ప్రేమ, మీ దయ, మీ కనికరం గొప్పది నాయన. మా బ్రతుకు దినాలలో, మా ఆలోచనలో మమ్మల్ని ఎంతగానో సహాయం చేశారు. తుకికు నమ్మకమైన పరిచారకుడుగా, తోడి సేవకుడుగా ఉండి అనేక మందిని బలపరిచిన, ఆదరించిన మంచి పరిచారకుడు. ఒనేసిము చెడిపోయి బానిసగా ఉన్నప్పటికీ తిరిగి అతన్ని హక్కును చేర్చుకుని తండ్రి పాప క్షమాపణ ఇచ్చి రక్షించిన ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. మా జీవితాల్లో కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు, మీ సహాయమును అందించారు, మేలైన మార్గంలోనికి మీరు నడిపింపచేశారు. మీ ఎదుట చక్కగా బ్రతికే భాగ్యం మాకు ఇవ్వండి ప్రభువా. మీరు మాత్రమే మహిమ పొందండి నాయన. మా ప్రభు యొక్క బల్లోనికి వెళుతుండగా మీ సహాయమును మాకు అందించమని, మీ కనికరాన్ని చూపించమని కోరుకుంటుండగా క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.